సైక్లోన్ వచ్చింది కదా మనకి తమిళనాడు అటు సైడ్. మళ్ళీ అడవిలోకి తీసుకెళ్తున్నాడు. ఏం అర్థం కావట్లేదు, ఏం చేద్దాం అనుకుంటున్నాడు. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యువర్ బాయ్ బాబీ. సో గైస్, ఫైనలీ థర్డ్ డే ఆఫ్ ట్రిప్ అనమాట. ఇప్పుడు ఊటీలోనే ఉన్నాం. ఒక రిసార్ట్లో స్టే చేసినాం అని మీరు లాస్ట్ వీడియోలో చూసారు కదా. సో నైట్ అంతా చలి ఉంటే పొద్దున మాత్రం ఎండ దొబ్బుతుంది. లిటరలీ నేను అనుకున్న మార్నింగ్ కూడా వ్యూ మొత్తం ఫాగీగా ఉంటుంది, వేరేలా ఉంటుంది అనుకున్నా. బట్ ఓకే, మార్నింగ్కి మొత్తం క్లైమేట్ అంతా సెట్ అయిపోయింది. కొంచెం ఎండలో కొంచెం వేడవుతున్నాం. ఇద్దరం రెడీ అయిపోయినాం. ఇప్పుడు అన్న రెడీ అవుతున్నాడు, రితీష్ అండ్ సంపత్ కూడా రెడీ అవుతున్నారు. ఎవరైతే ఊటీకి ట్రావెల్ చేస్తున్నారో పెట్రోల్ అండ్ డీజిల్ ఒక ఊటీకి 200 కిలోమీటర్స్ ముందే ఫుల్ ట్యాంక్ చేయించుకోండి. ఊటీకి వచ్చేటప్పుడు ఒక 90 కిలోమీటర్స్ ముందు ఒక మొత్తం ఘాట్ రోడ్సే 90 కిలోమీటర్స్ ఉంటుంది. ఒక్క పెట్రోల్ బంక్ ఉండదు, ఒక షాప్ ఉండదు మీకు. సో పెట్రోల్ అండ్ డీజిల్ ఏదైనా ఉంటే ముందే ఫుల్ ట్యాంక్ చేయించుకోండి. థ్యాంక్ గాడ్ మేము ముందే ఎందుకన్నా మంచిదని మ్యాప్లో చూసుకొని మొత్తం ఘాట్ రోడ్స్ ఉన్నాయి, ఫుల్ ట్యాంక్ చేయించుకుంటేనే బెస్ట్ అని చెప్పి ముందే మొత్తం ఫుల్ ట్యాంక్ చేయించేసుకున్నాం కార్లో. సో అదొక ప్లస్ పాయింట్ అయింది మాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత రూమ్స్ అని ఎట్లా అంటే ఊటీకి బయట ఒక 10 కిలోమీటర్స్ వరకు ఫుల్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ ఉంటాయి. మీకు అక్కడ కావాలంటే అక్కడ స్టే చేసుకోండి. మీరు ఒకవేళ ఊటీలో స్టే చేయాలనుకుంటే మాత్రం ఊటీలోకి ఎంటర్ కాగానే ఫస్ట్ ఒక పెట్రోల్ బంక్ వస్తుంది. అక్కడికి వెళ్ళగానే మీకు అందరు తగులుతారు. ఒక 100 రూపీస్ వాళ్ళకి ఇచ్చేసినాం అనుకోండి, వాడిని సీదా లొకేషన్ దాకా తీసుకొని పోయి నేను దింపేస్తాడు. అండ్ ఊటీలో ఇంకో హైలైట్ న్యూస్ ఏంటంటే ప్లాస్టిక్ బ్యాన్. ఇక్కడ కూల్ డ్రింక్స్, థమ్స్ అప్, స్ప్రైట్, లిమ్కా విమ్కా అన్ని బ్యాన్ అయిపోయినాయి. ఇక్కడ ఏవి దొరకవు మీకు. అండ్ మెయిన్లీ ఊటీలోకి ఎంటర్ అయ్యేటప్పుడు మీ కార్లో కానీ మీ బైక్లో కానీ ఏవైతే ప్లాస్టిక్ సామాన్లు ఏమైనా ఉంటే అన్నీ పడేయండి. దారిలో ఎక్కడైనా దొరికాయంటే మాత్రం 1000 రూపీస్ ఫైన్. అనవసరంగా బొక్క పెట్టుకున్నట్టు అవుతుంది. ఇక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉంది రూల్స్. మేము ఏ రిసార్ట్లో ఉంటున్నామో చూడండి. సో రిసార్ట్ బ్యాక్ సైడ్ ఇది. మేము ఇక్కడ నైట్ బాన్ ఫైర్ పెట్టుకొని కొంచెం చిల్ అయినాం. నేను ఇప్పుడు రిసార్ట్ లోపలికి వెళ్ళాక రిసార్ట్లో ఎట్లుందో కూడా చూపిస్తాను నేను. సో అదనమాట ఊటీ. నేను ఎట్లయితే ఎక్స్పెక్ట్ చేసినానో అంతకు మించి ఉంది. నిజం చెప్తున్నా, ఊటీకి నేను ఫ్యాన్ అయిపోయినా. మెయిన్గా నీలగిరి అంటారు, నీలగిరి అని అంటారు. సో నీలగిరి హిల్స్ మాత్రం ఈవినింగ్ 5:30 నుంచి ఒక 7 వరకు వ్యూ మాత్రం వేరే ఉంది అసలు. మీరు ఘాట్ రోడ్స్ పైన పైకి వచ్చేటప్పుడు మెల్లగా వస్తూ ఉంటే మీకు వ్యూ తగులుతూ ఉంటుంది. మనం మౌంటైన్ పైన ఉంటే మన కింద మనకి టచ్ అవుతూ క్లౌడ్స్ వెళ్తూ ఉంటాయి. ఆ ఫీల్ ఏదైతే ఉందో నిజం చెప్తున్నా, నేను ఫ్యాన్ అయిపోయినా ఊటీకి. అండ్ రీసెంట్గా సైక్లోన్ వచ్చింది కదా మనకి తమిళనాడు అటు సైడ్, చెన్నై. ఆ ఎఫెక్ట్ ఊటీలో కూడా చూపించింది. ల్యాండ్ స్లైడ్స్ అయినాయి ఆ ఘాట్ రోడ్స్ మొత్తం అన్నీ. బట్ వితిన్ డేస్లోనే దాన్ని సెట్ చేసారు. ఆల్రెడీ కొత్త రోడ్లు కూడా పడుతున్నాయి. సో మీరు చూసింటారు ఆల్రెడీ ఘాట్ రోడ్స్ ఎట్లున్నాయని. సో అదనమాట. ఇప్పుడు నేనైతే రిసార్ట్ చూపిస్తా. సో రిసార్ట్ చూడండి. తర్వాత ఇక్కడ నుంచి దగ్గరలో ఒక హిల్ ఉంది, ఏదో హిల్ పాయింట్ ఉందంట. అక్కడికి వెళ్ళి అది చూసుకొని కొన్ని స్పాట్స్ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసుకొని కోయంబత్తూరు వెళ్ళిపోవాలి. ఎక్కువ టైం లేదు. సో ఆల్మోస్ట్ అందరు రెడీ అయిపోతున్నారు. 12 వరకే మనకు టైం ఉంది ఇక రిసార్ట్లో. ఇంకొక 1 అవర్ అయిపోతే 12 అయిపోతుంది. సో ఈ 1 అవర్లో మొత్తం ప్యాక్ చేసుకొని అంతా రెడీ అయిపోవాలి. మాస్టర్ బెడ్రూమ్ అంటే ఇది. ఒకటే బెడ్రూమ్లో మనకు 2 బెడ్లు ఇచ్చిండు. సో హైలైట్ ఏంటంటే ఇక్కడ ఒక ఏసీ లేదు, కానీ ఏసీ కన్నా ఎక్కువ కూలింగ్ ఇక్కడే ఉంది. ఇది పెద్ద వాష్రూము. ఈ మూల నుంచి ఆ మూల వరకు వాష్రూమే ఉంది మొత్తం. బట్ ఇప్పుడు వాష్రూమ్ చూపించడం ఎందుకులే అని చెప్పి డోర్ కూడా ఓపెన్ చేయట్లే. అన్న వాళ్ళు రిసెప్షన్లో మనీ పే చేస్తున్నారు. లాస్ట్ బిల్ ఉండే, మన ఫుడ్ తిన్న బిల్ ఉండే, పే చేస్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ అదేదో పీక్ అంట, నా ఫోన్ ఆన్ దగ్గర ఉంది. సో ఆ పీక్కి మ్యాప్ పెట్టుకొని బయలుదేరిపోవాలి. సో స్టే ట్యూన్ గైస్. నా టవాల్ ఇట్లా నాశనం చేయడానికి ప్లాన్ చేసిరు. ఎండ కొడుతుందంట మన వాళ్ళకి. అట్లా టవాల్ అట్లా నాశనం చేద్దామని ప్లాన్ చేసి అట్లా నాశనం చేస్తున్నారు. ఏం చేయాలి? అది వైట్ టవాల్, అది వైట్ కలర్. ఇప్పుడు అది నాశనం అయితే ఎవడు హూ ఇస్ రెస్పాన్సిబుల్? దుమ్ము ముందే.
హెల్త్ బెనిఫిట్స్ అంట. దానివల్ల ఇది గుడ్ల వలన కోయిల గుడ్లు అనవసరంగా దెంగిపోయారు గుడ్లు. అవి ఏంటి బేల్పూరి లాంటివి ఏమో తింటారు. ఆమెమో ఒకటి కాదు రెండు కాదు వరుస పెట్టి అన్నీ ఇచ్చింది. కడుపులో తేడా అయ్యింది అనుకో బిడ్డ. మీరే రెస్పాన్సిబుల్. నేను మామిడికాయ అదే తినంటే తింటారు అవి. నాకు బతకాలని ఉంది సార్. అంత హెల్త్ బెనిఫిట్స్ నాకు వద్దు. కిన్నెన్కల్ ఎన్కే కిటైకం. సో గైస్ ఫైనలీ ఇప్పుడు ఊటీ నుంచి కున్నూరుకి వెళ్తున్నాం అని చెప్పాం కదా. కున్నూరుకి వచ్చాం మేము. ఆన్ ద వేలోనే మీరు ఎన్నో లొకేషన్స్ మీరు చూసింటారు. అసలు డ్రైవింగ్ చేయడం కూడా కష్టంగా ఉంది. దాని తర్వాత ఒక రోడ్ రేంజ్ కూడా అయ్యింది మాకు. సో ఇది లొకేషన్. ఇప్పుడు నిజంగా చెప్తున్నా, ఒక 50 మినిట్స్ ముందు వరకు అంతా క్లియర్గా ఉందంట. బట్ 50 మినిట్స్లో మొత్తం ఫాగీ అయిపోయిందంట ఇక్కడ ఉన్న ఏరియా అంతా. అసలు లిటరలీ మాకు ఆపోజిట్ వెహికల్ కూడా సరిగ్గా కనిపించట్లే, అంత ఫాగ్ ఉంది ఇక్కడ. మీకు గైడ్ని కూడా చూపిస్తే ఇక్కడ చాలామంది గైడ్స్ ఉంటారు. మీకు కున్నూరుకి వచ్చేటప్పుడు దారిలోనే గైడ్స్ దొరుకుతారు. వాళ్ళని ఎవరిని యాక్సెప్ట్ చేయకండి, ముందుకు వచ్చేసేయండి. ముందుకు వచ్చిన తర్వాత మీకు దగ్గర ఇక్కడైతే తక్కువ తీసుకుంటారు. అక్కడ 700 అంట, ఇక్కడ ఇతనికి 200. అన్ని ప్లేసెస్ చూపిస్తా అన్నాడు. సో ఇదైతే ప్రస్తుతానికి టీ ప్లాంట్ పాయింట్ ఇది. సో లొకేషన్ అయితే అవసరం ఉంది. మేము కొన్ని ఫొటోస్ పిక్స్ తీసుకొని కొంచెం స్టార్ట్ అయిపోతాం. సో స్టే ట్యూన్ గైస్. So next we are going to oil manufacturing. Okay. Oil manufacturing, you know about the Nilgiri oil manufacturing? It's for Edec Portugal visa. Oil manufacturing is a live processing visa. Okay. After oil manufacturing, we go into Lamsrock. Lamsrock, okay. Lamsrock means a trekking point. It's afternoon trekking point. After Lamsrock, we go to Dolphin. Clear, we go to Dolphin. Otherwise, we'll return back. Okay, thanks.
సో గైస్ చూసారు కదా, ఇందాక నేను చెప్పినట్టే ఆపోజిట్ వచ్చే వెహికల్ కూడా మాకు కనిపిస్తలేదు. ఇప్పుడు ఆయన మన గైడ్ కూడా అదే అంటున్నాడు, ఒక 3 kilometers వెళ్దాం, సేమ్ ఇదే ఫాగ్ ఉంది, ఇదే సిచ్యువేషన్ ఉంది అంటే మాత్రం రిటర్న్ వచ్చేద్దాం, వద్దు రిస్క్ ఎందుకు, అక్కడ వ్యూ కూడా కనిపించదు, ప్లస్ రిస్కీ ఏరియా అంటే అది ఇక్కడికన్నా ఎక్కువ డబల్ ఫాగ్ అండ్ డబల్ కూల్ ఉంటుంది అంట అక్కడ. సో అక్కడ రిస్క్ వద్దు, రిటర్న్ వచ్చేద్దామని అన్నాడు. ఓకే అన్న మేము కూడా. ఇక్కడ ఏదో ల్యాంప్స్ రాక్ అని చెప్పి ఇంకొక వ్యూ పాయింట్, ఇంకొక ప్లేస్ ఉందంట, అది బెస్ట్ ప్లేస్. మీరు బ్లాగ్స్ని ఎంజాయ్ చేయండి అండ్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం అండ్ లైక్ చేయడం. చలో మసాలా స్మెల్ వస్తుంది మొత్తం. అన్ని మసాలాస్ మేబీ. में से लंबा झाड़ देखा ना, बिग ट्री नो, ये ट्री का नाम तो यूकेलिप्टस ट्री बोलते हैं. इसको ड्राई लीफ, इसमें से यूकेलिप्टस ऑयल बनती. यह ऑयल हम लोग को कैसा बनेगा, इससे लीफ को जाड़े से सूखा होती. सूखा होने के बाद वो नीचे गिरेगा, वो गिरने के लीफ लेके एक ड्रम कैपेसिटी पर 500 लीटर इसको ऊपर खोल के इसके अंदर 250 kg ऐसा ड्राई लीफ को अंदर डाल के 250 kg ड्राई लीफ 200 लीटर इसका अंदर डाल के इसको पूरा टाइट सील करके इसके नीचे से हम लोग को जलाती. इसको जलाने से क्या होता है, अभी बॉइल होके वो स्टीम आ जाता. वो स्टीम आके या ठंडा होते, ठंडा होने के बाद ऑयल वाटर दोनों नीचे आएगा. नीचे आने के बाद क्या होता, पानी का डेंसिटी ज़्यादा, पानी नीचे चलेगा, ऑयल का डेंसिटी कम, ऑयल ऐसे ऊपर आ जाएगा. Okay. This is the water, this only for oil. The eucalyptus use only for cold cough headache. Okay. Cold cough हम लोग यूज करेगा ना विक्स, ये विक्स का रॉ मटेरियल ये ओके. विक्स इसमें से बनते हैं. और ये वाला जॉइंट पेन ऑयल, जॉइंट पेन, बैक पेन, शोल्डर पेन, नी पेन, मसल्स पेन. इसको स्मेल करके देखिए क्या स्मेल आ रहा है. देखो मू आयोडेक्स वॉलिनी, मू आयोडेक्स वॉलिनी. Yeah, move. एनी पेन, जॉइंट पेन, बैक पेन, शोल्डर पेन, नी पेन, मसल्स पेन. और ये जो हीना मतलब माइग्रेन, जेस्टोड, ईजिंग साइनस, ऑस्थमा साइनस, इसको हॉट वाटर में डाल के भाप लेना, स्टीम. स्टीम. ओके. वन साइड हेडेक के लिए, ईजिंग के लिए, साइनस के लिए इसको क्या करना, 1 लीटर पानी के अच्छा से उबालो. उबालने के बाद इसमें 2-3 ड्रॉप ऑयल डाल के टेक द स्टीम. ओके. ये 3 ऑयल को हम लोग इधर ही बनाते. आपको ऑयल क्वालिटी अंदर बताएगा, वो देखने से आपको मालूम है, वो खोल के दिखाएगा. इसको आपको हैंड करचिप में डाल के उसकी जला के दिखाएगा क्वालिटी कैसे है. ओके. अभी कुछ देखा हो आप लोग को आने के रास्ता में टी गार्डन, ये सारा सिंगारा टी एस्टेट नेम ऑफ द सिंगारा. दिस ऑल ओल्ड हिंदी एक्टर मुमताज, इसका हस्बैंड नेम ऑफ द मयूर मधुवानी. इनके ही टी गार्डन 2000 पाउंड से विके हैं. दिस इज द ग्रीन टी प्रोसेसिंग ऑर्गेनिक. आप लोग ने देखा ये चाय को कैसा बनते हैं. ये लीफ अभी डाला, अभी नीचे से फैन, ये फैन का हवा में पत्ता का पानी पूरा सूख जाएगा. पत्ता का पानी पूरा सूखा होने के बाद इसको क्या करेगा, इसको स्टीम में बॉईल करके, ये स्टीम बॉईल करके इसको अंदर डाल देगा. डाल के इसमें से इसको क्रशिंग होगा. दिस ओनली फॉर क्रशिंग मशीन. क्रशिंग मशीन. ओके. इसके बाद वो चाय का वेराइटीज बनते. ये बाकी सब हमारा फैक्ट्री से बनाते. भैया पहले चाय पी लो. ओके. पहले वो टी, उसके बाद वो टी पैकेट सब देके ऑयल बताएगा. ले लो ये ग्रीन टी थोड़ा पी के देखो. चाय में सबसे नंबर 1 मतलब ये हेल्थ के लिए पीना. हाउ इज इट? इसमें से शायद नींबू डाला. देखो यही గ్రీన్ టీ, ఇది గ్రీన్ టీ. ఇది ఎట్లా వాడాలి మీరు ఇంటిలో, బాయిల్ చేయకూడదు. అందరూ బాయిల్ చేస్తారు, బాయిల్ చేస్తే చేదుగా ఎక్కువ పడుతుంది. ఇది ఎట్లా చేయాలి మీరు, ఇది చేదుగా రావట్లేదు, కొంచెం ఉంటుంది, తక్కువ ఉంటుంది. ఎట్లా మీరు ఫస్ట్ నీళ్ళు బాయిల్ చేయాలి, మళ్ళీ ఈ టీ పౌడర్ వేసి మూత అంతే 10 నిమిషాలు పెట్టండి, ఇట్లా వస్తుంది. ఓకే. వడగట్టి తర్వాత వేడి కొన్నా మళ్ళీ వేడి చేయాలి. లెమన్ హనీ వేసి తాగంట. ఈ తాగుతారు కదా, ఏం బెనిఫిట్ అంట చూడండి. క్యాన్సర్, డయాబెటీస్, కొలెస్ట్రాల్, వెయిట్ లాస్, యాంటీ ఏజింగ్ దొరుకుతుంది మీకు. ఇది మసాలా చూడండి, మసాలా అంటే ఇట్లా వస్తుంది. ఇదేనా మసాలా? ఓకే. చూడండి, ఇది ఇప్పుడు కావాలంటే ఇది మసాలా 1 స్పూన్ వేసుకుంటా, 5 కప్పులు. ఇది చాక్లెట్, చిన్న చిన్న పిల్లలు చాలా బాగుంటుంది. ఇది కూడా 240. ఓకే. అల్లం టీ కూడా 240.
ఇది మామూలు స్ట్రాంగ్ టీ. ఇది ఒక స్పూన్కి 7 కప్పులు వస్తుంది. స్ట్రాంగ్ టీ ఏం మిక్స్ లేవంటారు, నేచురల్గా స్ట్రాంగ్ వస్తుంది. ఇంట్లో కాఫీ ఉంది, యాలకాలు. ఇది మా వెరైటీ. ఫిల్టర్ కాఫీ, ఫిల్టర్ వడగట్టాలి మీరు, బాయిల్ చేసి వడగట్టాలి. ఇది చికెన్ తక్కువ, బయట అయితే చికెన్ ఎక్కువ పడుతుంది, అందుకే టీ కాఫీ పౌడర్ గట్టకట్టది. ఇది గట్టకట్టకూడదు, నేచురల్ ఉంటుంది. ఇది మీరు ఏమంటారు 350 RP. ఇది మా వెరైటీ అన్ని. ఇదేంటి? అది యాలకాలు, ఓన్లీ యాలకాలు. ఇది మసాలా అంటే యాలకాలు, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క అన్ని కలిపి. ఓకే. యాలకాలు ఓన్లీ యాలకాలు, అల్లంలో ఓన్లీ అల్లం. మామూలు టీ ఏం లేదంట. కాఫీ, ఫిల్టర్ కాఫీ. ఇది కానీ 2 years ఎక్స్పైరీ. గ్రీన్ టీకి ఎక్స్పైరీ లేదు లైఫ్లో. గ్రీన్ టీ మార్నింగ్ ఎంటీ ఇస్తాం కదా. మొత్తం అంతా విక్స్ స్మెల్ వస్తుంది. ఓకే. और ये माइग्रेन के लिए मैडम 1 सर डे माइग्रेन, साइनस, जस्को, ड्राई कॉफ, वीजिंग, अस्थमा के लिए 1 लीटर गर्म पानी. ఇది యూకలిప్టస్. సెకండ్ వన్ నొప్పులకు, మొలంగా నొప్పులకు, కాలు నొప్పులకు యూకలిప్టస్ ఆయిల్ డ్రై లీవ్స్ లో తయారు. కామన్ హెడేక్, ఫీవర్, కోల్డ్, కాఫ్, తలనొప్పి, ఇది 1 side హెడేక్, మైగ్రేన్, డ్రై కాఫ్ లో ఇది స్పెషల్. రాగాలు పైకి తింటున్నాయమ్మా. పాపం తట్టుకున్నట్టున్నాడు తిరిగేదవా. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. ఈడికుంది. ఏడుస్తున్నాడు ఎదురుడు. కళ్ళు పడుతుందేరా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. నైట్ ఇది ఫేస్ కి మసాజ్ చేసి బ్లాక్ మార్క్స్ ఎల్లా క్లియర్ వస్తుంది. మసాజ్ చేసి మార్నింగ్ రోజ్ వాటర్ లో క్లియర్ చేయాలి. ఇది నీళ్ళకి స్పెషల్ రోజ్ వాటర్. మార్కెట్ లో ఇలా ట్రాన్స్ఫర్ కలర్, ఇది వైట్ రోజ్ లే తయారు చేస్తారు. స్మెల్ చాలా బాగుందిరా. నమకు విజయవాడ, కాకినాడ, హైదరాబాద్ న్యాచురల్, మొత్తం న్యాచురల్. ఈయన పరిచయం చేసి ఆయన వెళ్ళిపోయిండు. అది ఈ టైంలో వ్యూ పాయింట్ ఏంద్రా అంటే ఫాలో 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 అంటున్నాడు. బైక్ లైట్ వేసుకొని చూపిస్తాడేమో వ్యూ పాయింట్. మళ్ళీ అడవిలోకి తీసుకెళ్తున్నాడు. ఏం అర్థం కావట్లేదు, ఏం చేస్తున్నాడు, ఏం చేద్దాం అనుకుంటున్నాడు. ఈ అడవిలో పోతుండు బండి మీద, అది కూడా బండి ఒకసారి లైట్లు బంద్ చేయరా నీ బండి. వాళ్ళంతా మంచిగా బోర్డు మీద మెన్షన్ చేశారు యానిమల్స్ తిరిగేది అని చెప్పేసి.